హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వైటీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లిటరలీ 2 to 3 weeks తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో వీడియోస్ అనేది నేను ప్రాపర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఒక 2 to 3 weeks నుంచి కాన్సన్ట్రేషన్గా అసలుకి నేను ఏం పోస్ట్ చేస్తున్నాను కూడా నాకే తెలియట్లేదు. సో మేము వచ్చేసి ఏంటి అని అంటే ఆఫీస్ పక్కనే ఉన్న కొంచెం దగ్గరలో వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట. కొత్తగా ఓపెన్ చేశారంటే సో ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో వీళ్ళంతా వచ్చేసి నా ఆఫీస్ ఫ్రెండ్స్. నేమ్ అనేది కూడా నేను చెప్తాను ఎవరెవరు ఏంటి అనేది. మనకి రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ భవ్యం అని చెప్పేసి వెజ్ రెస్టారెంట్. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. బట్ మేము వచ్చేసి ఏంటి అంటే అందరం మీల్స్ తీసుకున్నాం. అంటే సౌత్ ఇండియన్ మీల్స్, సమ్ ఎగ్జిక్యూట్ మీల్స్ అట్లా ఉంటాయి కదా. సో ఆ మీల్స్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వెజ్లో అంతకంటే పెద్ద ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి అది తీసుకున్నాము. సో మనకి దీంట్లో ఐటమ్స్ ఏంటి అంటే రెగ్యులర్గా వచ్చేవే, అంటే బటర్ మిల్క్, కర్డ్, సాంబార్, రసం. అండ్ నాకు దాంట్లో ఒక చట్నీ అయితే భలే నచ్చింది. అది వచ్చేసి మనకి పీనట్ చట్నీ అని చెప్పారు. ఇది కారం కులం ఏదో సంథింగ్ చెప్పారు. అంటే మన సైడ్ పులుసు అంటాము, వీళ్ళ సైడ్ వచ్చి కారకొలం ఏదో సంథింగ్ చెప్పారు. అండ్ పాయసం, కొంచెం లెమన్ చట్నీ, అండ్ నెక్స్ట్ క్యారెట్ సంథింగ్ దాంట్లో ఏదేసి ఇచ్చారు. మనకి ఆ పేర్లన్నీ మర్చిపోయాం, చెప్పారు. సో చూసినట్టయితే మొత్తం మనకి అంతా మీల్సే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు మనం ఏంటి అంటే టేస్టింగ్కి వచ్చామన్నమాట. టేస్టింగ్లో వచ్చేసి ఫస్ట్ అదేంటి అని చెప్పి పక్కన అడుగుతున్నాను. అదే నేను ఒకటి చెప్పాను కదా, పీనట్ చట్నీ అని చెప్పేసి, అదైతే నాకు చాలా చాలా నచ్చింది. సో సెకండ్ టైం అడిగేటప్పటికి అది చట్నీ లేదు, ఇంకా గోంగూర పచ్చడి ఉంది అన్నారు. గోంగూర ఆల్మోస్ట్ మనకి కామనే, ఏపీలో తింటూనే ఉంటాం. ఇది కూడా పీనట్ చట్నీ కూడా తింటాం. బట్ నేను ఫస్ట్ టైం చెన్నైలో అది టేస్ట్ చేయడము, అలా తినగానే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు అది. సో దీంట్లో మనము పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సాంబార్ అంటే మనకి పీజీలో పెడతారు, రసం అంటే మనకి పీజీలో పెడతారు. రెగ్యులర్గా ఉంది ఫుడ్. బట్ తీసుకున్నాం కాబట్టి ఫుడ్ పరంగా మనము వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేయాలి. వేస్ట్ గురించి నేనే చెప్పాలి ఎందుకంటే వేస్ట్ చేయడంలో ముందుంటాను. బట్ ఆ రోజు మాత్రం నేను తిన్నా, కొంచెమన్నా తిన్నా. అండ్ మనకి మధ్యలో అప్పడం కూడా ఇచ్చారు. మేము వచ్చేసి మొత్తం 14 మెంబర్స్ 15 మెంబర్స్ వెళ్ళాము. ఒక్కొక్కరి నేమ్ అనేది చెప్తాను. హరిణి, రోసి, ప్రీతి, లతిక, రాధా, అండ్ రోషన్ బ్రో, విజయ్ బ్రో, అండ్ జ్యోతి, శ్వేత, రాహుల్ బ్రో, ఇంకొకటి శివ అని మాత్రమే తెలుసు. ఇంకొక పర్సన్ ఏమైతే నాకు ఐడియా లేదు. అండ్ దీంట్లో నాకు మోస్ట్ ఫేవరెట్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ హరిణి, అండ్ రోసి, ప్రీతి, లతిక అనమాట. ఎంత ఫేవరెట్ అయిపోయారంటే అంత ఫేవరెట్ అయిపోయారు వీళ్ళు నాకు. అంటే ఒక 4-5 డేస్లో ఇంత క్లోజ్ అయిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే. బేసిక్గా నేను ఏంటంటే కొత్త పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి దగ్గర అవ్వాలంటే చాలా చాలా కష్టము. బట్ చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయారు. హరిణి ఎవరంటే ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నారు కదా మనకి ఇటు సైడ్, తన పేరు వచ్చేసి హరిణి. ఇటు సైడ్ ఒక పర్సన్ ఉన్నారనమాట, తన పేరు రోసి. సో వాళ్ళిద్దరైతే నాకు మోస్ట్ 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 అంటే ఫేవరెట్ పర్సన్ అనమాట ఆఫీస్లో. అంటే ఏదైనా డేర్గా ఏదైనా చెప్పాలి, ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర చెప్తానమాట. ఫుడ్కి వెళ్ళడం వాళ్ళతోనే వెళ్తాను, లంచ్కి, అంతా మోస్ట్ ఫేవరెట్ అయిపోయారనమాట. సో ఫైనలీ మేము ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ తింటూ మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము.
సో ఇక మీదటి నుంచి నేను రెగ్యులర్గా వీడియో పెట్టేదానికైతే ట్రై చేస్తాను. బట్ నాకు కంటెంట్ అనేది దొరకట్లేదు, ఏ కంటెంట్ పెట్టాలో తెలియట్లేదు. సో ఆఫ్కోర్స్ డివోషనల్ స్టోరీస్ పెడుతున్నాను, బట్ చాలా వరకు రీసెర్చ్ చేసి పెట్టాలి. ఇన్కేస్ ఒక్క మిస్టేక్ చెప్పినా కానీ అది ఇంకెక్కడికైనా అంటే ఐ మీన్ ఎవరైనా చూసినా సరే అది ఇన్కేస్ నేను తప్పు చెప్పినా అది నాకే ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల నేను కొంచెం టైం పడుతుంది వీడియోస్ అప్లోడ్ చేసేదానికి. సో ఇక మీదట రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టండి. అబ్బా కామెంట్స్ ఒక్కరు కూడా పెట్టలేదు సీరియస్గాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అనేది వచ్చేస్తాను. ఈసారి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ వీడియో కానీ ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ అయితే ముఖ్యం. టేక్ కేర్.